హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసానండి. పూరి వీడియోని మీకు ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తున్నాను. పూరిలో మనం ఏమేం ప్లేసెస్ చూడొచ్చు. సో, అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో, పూరికైతే ట్రైన్‌లో వెళ్తున్నాము. అండ్ 2 ట్రైన్స్ అయితే మారి పూరి అయితే మేము చేరుకోవాలన్నమాట. సో, కుర్దా జంక్షన్‌లో దిగేసి అక్కడ పూరి ట్రైన్ ఎక్కేయాలంట. సో, 2 టైమ్స్ అయితే మేము షిఫ్ట్ అవ్వాల్సొస్తుంది. నేను ఇక్కడైతే ఫుడ్ ప్యాక్ చేసేసాను. ట్రైన్‌లో ఫుడ్ అంత బాగోదు అన్నట్లు. సో, నేనైతే ఇది చింతకాయ పచ్చడి. సో, పాడైపోకుండా మనం రైసు, రోటీ ఉంటే కూడా చక్కగా తినేయొచ్చు కదా! సో, అందుకని నేనైతే చింతపండు పచ్చడి చేసేసాను. సో, గుమగుమలాడిపోతోంది. అండ్ కొంచెం ఊరగాయ పెట్టేశాను. అండ్ టమాటో కర్రీ చేశాను. పులిహోర చేశాను. చపాతీ చేశాను. సో, పరాటా చేశాను. ఇవన్నీ చెనిగ్గింజల పొడి అండి. సో, పల్లి పొడి. ఇది కూడా పాడైపోదు కాబట్టి రైస్‌లో తినొచ్చు అని చెప్పేసి నేనైతే దీన్ని కూడా పెట్టాను. అండ్ ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టేసా. అండ్ ట్రైన్‌లో పిల్లలు స్నాక్స్ తింటారు కదా అని చెప్పేసి సో, వాళ్ళకైతే కొన్ని స్నాక్స్, ఫ్రూట్స్, క్యారెట్, కీరా సో, ఇలా వెజిటబుల్స్ కూడా అయితే అన్నీ పెట్టేశానన్నమాట. సో, మ్యాక్సిమం పిల్లలతో ఇలా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఫుడ్ ప్యాక్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. సో, బయట ఖచ్చితంగా ఫుడ్ బాగోదు కదా! తప్పదు అన్నప్పుడు ఏం చేయలేము. బట్ వీలైనంత వరకైనా ఇలా చేద్దామని చెప్పేసి సో, నేనైతే ఇలా పెట్టేశానన్నమాట. సో, పూరీలో మీరు రూమ్స్ పూరి బీచ్ దగ్గరైనా మీరు రూమ్స్ తీసుకోవచ్చు, లేదా టెంపుల్ దగ్గరైనా మీరు రూమ్స్ తీసుకోవచ్చు అనమాట. సో, మేమైతే బీచ్కి దగ్గరలో రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ కాస్ట్ అరౌండ్ స్టార్టింగ్ మీకు 1000 నుంచి అయితే ఉంటాయన్నమాట. ఇంకా లోపల కూడా ఉంటాయి, బట్ కొంచెం కంఫర్ట్ ఉండదేమో అనేసి మేము మామూలుగా తీసుకున్నామన్నమాట. సో, మీరు మీ కాస్ట్ని బట్టి బడ్జెట్ని బట్టి మీరు రూమ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అది టెంపుల్ దగ్గర అయినా పూరి బీచ్ దగ్గర అయినా సరే. సో, బీచ్ బిగ్గెస్ట్ బీచ్ అండి, చాలా బాగుంటుంది. బీచ్ దగ్గర అంటే ఎప్పుడు నచ్చితే అప్పుడు పిల్లలు వెళ్తారు కదా ఉన్నంతసేపు అన్నట్లు మా వారైతే అక్కడ రూమ్ తీసుకున్నారు. అండ్ మేము చక్కగా ఫ్రెష్ అయ్యి ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి దర్శనానికైతే వచ్చేసామన్నమాట. సో, రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రెష్ అయ్యి దర్శనానికి వచ్చేసాము. అండ్ ఇక్కడ మీకు కొందరు జనాలు ఉంటారు. సో, మేము మీకు దర్శనం చేపిస్తాము అది ఇది అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు. సో, మీరు ఎవ్వరి మాట వినకుండా మీ పాటికి మీరు దర్శనానికైతే వెళ్ళిపోండి. సో, వాళ్ళైతే ఏం చేసేదేమి ఉండదండి, మన దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పించి. సో, అలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో, అందులో జాగ్రత్తగా ఉండండి. అండ్ లోపల కూడా స్వాములు పూజారులు ఉంటారు కదా, సో, వాళ్ళు ఆ పూజని ఈ పూజని అలా మిమ్మల్ని ఇది చేస్తారు. సో, అవి కూడా మీరేం పట్టించుకోవద్దు. ఇక్కడ ప్రసాదం స్పెషల్ కుండ మీద కుండ పెట్టి చేస్తారని అందరికీ తెలిసిన విషయమే కదా. కింద కంటే పైన ఉండే కుండ ఫస్ట్ ఉడుకుతుంది అంటారు కదా. సో, మేమైతే ఆ భోజనాన్ని కూడా తిన్నామండి. సో, 7 డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి. చాలా బాగా అనిపించింది. అండ్ చాలా కొత్తగా అనిపించింది. టేస్ట్ అనేది బాగుండింది. సో, మిగిలించకుండా చక్కగా మేమైతే ప్రసాదాన్ని తినేసాము. లోపల మొబైల్ నాటలేదు కాబట్టి బయట చూపిస్తున్నాను. సో, చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే టెంపుల్ చాలా ప్రశాంతంగా, లోపల చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాము. అండ్ స్వామివారిని దర్శనం చేసుకుని లోపల మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. సో, అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. అంటే గర్భగుడిలో ఉండరనమాట. సో, పక్కన ఉంటారు అమ్మవారిని. అలా నేను బంగారు వర్ణంతో అమ్మవారు మెరిసిపోతూ ఉన్నారు. సో, చాలా బాగా అనిపించింది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత గర్భగుడిలో మీకు లోపలే ఉంటుందన్నమాట. సో, ఆ టెంపుల్ కూడా చిన్న టెంపుల్స్ లోపలే ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. సో, అందులో ఒక టెంపుల్ మహాలక్ష్మి అమ్మవారిది, అది చాలా బాగా అనిపించింది నాకు. మీరు మిస్ అవ్వద్దు. అక్కడ స్వామివారి నైవేద్యానికి అమౌంట్ కట్టామన్నమాట. సో, దానికి గాను అక్కడ ఉన్న పంతులు గారు సో, ఈ బాక్స్ ప్రసాదాన్ని అయితే మాకి అందించారనమాట. సో, దాంట్లో ఇవైతే ఉన్నాయి. ఇంకా మీకు పూరిలో నియర్ బై ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి బోలెడన్ని ట్రావెల్స్ అయితే ఉంటాయండి. సో, మీరు
రైల్వే స్టేషన్ దగ్గరే మనల్ని పట్టుకొనేస్తారనమాట. సో వాళ్ళు మనకి నచ్చిన దాంట్లో మనము బుక్ చేసుకోవచ్చు అనమాట. ఏసీయా నాన్ ఏసీయా అనేది మన ఇష్టము. సో మనిషికి అరౌండ్ 400 వరకు ఛార్జ్ చేస్తారు. పూరిలో 5 మెయిన్ ప్లేసెస్ అయితే మనకి ఒక టూర్కి మనకి చూపించేస్తారనమాట. అందులో ఫస్ట్ది చంద్రబాగా బీచ్. మాతో పాటు మీరందరూ కూడా బీచ్ని చూసి ఎంజాయ్ చేస్తారని సో వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మిగతా ప్లేసెస్ అన్నీ కూడా చూపించేస్తాను. ఎంత పెద్ద బీచో. సో చక్కగా వీడియో అయితే తీసేసుకున్నాను, మీకు చూపించేశాను. అండ్ ఇప్పుడు వెళ్ళిపోదాము కోనార్క్ సన్ టెంపుల్కి. సో ఇది ఇంకొక బెస్ట్ ప్లేస్ టు విజిట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, కానీ చాలా తక్కువ టైం ఇస్తారండి. వాళ్ళు ఇచ్చిన టైం లోపు మనమైతే ఇవన్నీ చూసేసి మనం మళ్ళీ మన బస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒకవేళ పొరపాటున రాలేకపోతే మనల్ని వదిలేసి కూడా వెళ్ళిపోతారండి. సో మేమైతే డే 1 ట్రిప్లో అలా జరగలేదు, కానీ డే 2 ట్రిప్లో వేరే వాళ్ళని వదిలేసి వచ్చేస్తారు. సో వాళ్ళు టైంకి రాలేకపోయారు. సో దానివల్ల వాళ్ళనైతే వదిలేసి వచ్చేస్తారనమాట. సో ఎందుకంటే మిగతా ప్రయాణికులకి ఇబ్బంది పెట్టకూడదు కదా. సో అందుకని వాళ్ళు అలా చేశారు. బట్ నాకైతే పాపం అనిపించింది అలా వాళ్ళని వదిలేసి రావటము వేరే ఫ్యామిలీని. బట్ ఓకే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం హుషారుగా అన్నీ విజిట్ చేసేసుకున్నామా, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయామా బస్ని మిస్ చేసుకోకుండా. సో అలా అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ చుట్టూ చూస్తున్నారు కదా టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్ అండి. ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడే మీకు నవగ్రహాలు కూడా ఉన్నారు. సో మీరు అక్కడ పూజ చేయించుకోవచ్చు. అండ్ చక్కగా మేము దర్శనం చేయించుకొని సో లింగరాజు టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. వామ్మో, టెంపుల్ అంటారా అండి, ఎంత బాగుందండి లింగరాజు టెంపుల్. సో అక్కడ మేము అసలు ఒక పక్క కూడా మేము చూడలేకపోయాం, దర్శనం చేసుకోలేకపోయాం. ఎందుకంటే మాకు ఇచ్చిన టైం లిమిట్ అలా ఉంది. సో అనవసరంగా ఇలా వచ్చామేమో అన్నట్లు అనిపించింది. చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి లింగరాజ్ టెంపుల్లో. సో వాటిల్లో కొన్ని వరకు దర్శనం చేసుకొని మెయిన్ గర్భగుడిలో స్వామిని దర్శనం చేసుకొని వచ్చేసాము నెక్స్ట్ ప్లేస్కి. ఇక్కడ 2 కేవ్స్ని ఒకేసారి మనం విజిట్ చేయవచ్చు. ఏదన్నా ఒక ప్లేస్లోకి వెళితే ఎదురుగా ఉండే ఇంకొక కేవ్ అనేది మనకి కనిపిస్తుందన్నమాట. సో ఉదయగిరి, కందగిరి కేవ్స్ అండి ఇవి. సో మేమైతే ఇక్కడ 2 విజిట్ చేయడానికి వచ్చేసామన్నమాట. సో రెండింటిని చూసి ఇక్కడ టెంపుల్ బుద్ధా స్టాచ్యూ కూడా ఉంటే అది కూడా చూసుకొని మేము నెక్స్ట్ వచ్చేసాము నందకనన్ జూకి. ఇక్కడ మనం దేనికి టోకెన్ కానీ టికెట్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ బస్లో మనం పే చేసేస్తాము. సో టికెట్స్ అన్నీ కూడా వాళ్ళే తీసుకుంటారనమాట. సో దానికి మనకి సంబంధం ఏముండదు. అండ్ మనము టూర్ ప్యాక్ చేసుకుంటాం కదా, సో అది వేరే. మళ్ళీ మనం బస్లో సపరేట్గా పే చేయాలి. ఈ టోకెన్స్కి మనం పే చేయాల్సి వస్తుంది. అక్కడ మనము బస్లో ఉండే తనకి ఇచ్చేసామంటే, గైడ్కి ఇచ్చామంటే తను టికెట్స్ పర్చేస్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారనమాట. సో మనము క్యూ లైన్లో ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇది కూడా చాలా పెద్ద జూ అండి. దీనికి కూడా మాకు టైం పూర్తిగా సరిపోలేదన్నమాట. సో ఏమంటే విజిట్ చేసాం, ఆల్మోస్ట్ చూసుకున్నామన్నమాట. ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని బస్ అయితే ఎక్కేసామన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది మీకు కంప్లీట్గా చూపించేస్తాను. అది లేస్తుంది చూడరాదు, మరి అది కాదా, రియల్ కాదా? కొన్ని డూపు ఉన్నాయి మా తల్లి, కొన్ని డూపే ఉంటాయి అన్ని.
అది తీసి ఉండాల్సింది. क्रोकोडाइल छोटा सा बच्चा है उसका. రకరకాల రెప్టైల్స్, టార్టాయిస్, అనిమల్స్, క్రోకడైల్స్. సో ఇలా ప్రతి ఒక్కటి పిల్లలు చూశారు, ఎంజాయ్ చేశారు, మంచిగా అబ్జర్వ్ చేశారు, వాటి గురించి తెలుసుకున్నారు. ఇంకా రోప్వే, టాయ్ ట్రైన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో వాటికైతే మేము వెళ్ళలేదు. క్యూవే ½ క్యూకే వేస్ట్ అయిపోతుంది. మాకు ఉండేదే ½ టైం అనమాట. సో దానివల్ల మేము రోప్వే, టాయ్ ట్రైన్ ఇవి వెళ్ళలేదు. ఓన్లీ ఇవన్నీ చూసుకొని సో వెళ్ళిపోదామనేసి మేమైతే ఇవన్నీ చూసుకుంటున్నాము. పెద్ద కొమ్ములు అప్పుడు ఊటీలో పెద్దవి. ఎంత పెద్ద పార్క్ ఇది. పైకి ఎక్కుతాను, పైకి ఎక్కుతాను. నాకు తెలియదు. Dad, Dad. Ay. Oy. ఈ టూర్ మొత్తంలో పిల్లలు బాగా ఎంజాయ్ చేసిన ప్లేస్ అంటే ఈ నందకనం జూయే అండి. అది ఏందని వాళ్ళు గెస్ట్ చేస్తారు, మనం చూపిస్తాం. మీకు అస్సలు బోరు కొట్టకుండా, వీడియో ల్యాగ్ చేయకుండా, మీకు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తూ, ఎవరు వెళ్ళలేకపోయే వాళ్ళు అక్కడ ఏమేమి ఉన్నాయో చూపించాలనుకునే ఈ ప్రయత్నమే అండి ఈ వీడియో. అండ్ ఈ వీడియో రికార్డ్ చేసిందైతే మా బాబు అనమాట. సో మెయిన్ కెమెరామ్యాన్ మొత్తం మా బాబుయే హ్యాండిల్ చేసింది, బాబే అనమాట. మేము నడవలేము. సో పెద్దవాళ్ళు ఎవరైనా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అలా వస్తే సో వాళ్ళు కూడా మొత్తం జూ మొత్తం తిప్పి చూపించడానికి ఇక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయండి, మనం పే చేయాలి. అది అంకిత, ఇది జయశ్రీ. కబ్స్ ఆడినాయి తెలియదు. నాకు తెలుసు అది అంకిత, ఇది జయశ్రీ, ఇవంతా కప్స్. ఏం చేస్తారు? సారీ సార్ మన సైట్కి వచ్చి చేయమని చెప్పాను. మీరు అవసరం లేదు సార్, మా ల్యాండ్ ఓనర్ మా అక్కలు ఉంటారు, వాళ్ళే చూపించారు సార్. సరే సార్, ఓకే సార్, సరే సార్, సరే సార్. లోపల లంకలు ఉన్నాయి, కారు పెట్టాము. చూస్తున్నారుగా. సో చాలా బాగా అనిపించిందండి. సో విజిట్ చేయడం అనేది నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో
ఖచ్చితంగా పూరి పోయే వాళ్ళకి యూజ్ అయ్యిందనే అనుకుంటున్నాను. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నా వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. డే 2లో మేము ఏమేం చూసాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం కొన్నాము, పూరి బీచ్, పూరి నైట్ బీచ్ అన్నీ షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.